హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ముందుగా ఫస్ట్ ఏంటంటే మీరు నా వీడియోలను ఆదరిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. చాలా సపోర్ట్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి నా తరఫున ధన్యవాదాలు. ఇప్పుడు ఈరోజు నేను ఒక కొత్త ఐటమ్ని చూపిపోతున్నాను. మీరు యాక్చువల్గా చూసుండరు. జనరల్గా మీరు మార్కెట్లో నుంచి డ్రై ఫిష్ తెచ్చుకొని వండుకుంటూ ఉంటారు. కానీ డ్రై ఫిష్ ఎలా చేస్తారు అంటే ఎండు చేపలు ఎలా చేస్తారు అంటే పట్టపొళ్ళు చేసే స్టైల్ ఏంటంటే వాళ్ళు ఎడ్డిమడ్డిగా ఇసుకలో వేసేసి ఉప్పులో వేసేసి గందరగోళం చేస్తారు. కానీ నీట్గా మనం ఇంట్లోనే డ్రై ఫిష్ని ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. ఇప్పుడు మనము మార్కెట్కి వెళ్దాము. నెల్లూరులో ఫేమస్ మార్కెట్ జలపుష్ప భవన్, అక్కడికి వెళ్దాము. వెళ్ళి మనం ఫిష్ తీసుకుందాము. ఆ ఫిష్ గురించి ఎలా చేయాలి ఏంది అనేది మొత్తం మీకు వివరంగా చెప్తాను నేను ఈ వీడియోలో. ఇది జలపుష్ప భవన్ ఫ్రెండ్స్. ఇది చేపల మార్కెట్. నెల్లూరులో ఇది ఫేమస్ మార్కెట్ అండి. ఇది ఒకసారి మీకు చూపిస్తాను. వెనకాల పేరు కనబడుతుంది అనుకుంటాను. మనం మార్కెట్కి వచ్చాము. ఇక్కడ ఫిష్ మార్కెట్ చూద్దాం ఒకసారి. గండి చేప అంటారు, చెరువు చేపలు. చిన్న వేలు, దీన్ని రూప్చందో అంటారు. ఎండ్లు 100 రూపీస్ అంట రూప్చంద్. 180 లెక్కన 450. చూడండి, మనమైతే దీన్ని వంజరం అంటాము. చాలా పెద్దది, 3 కేజీల పైన ఉంటుంది. ఇవి వచ్చి తాటాకు చేపలు అంటారు, సముద్రం చేపలు ఇవి. ఇవి వచ్చి శంకరాలు అంటారు. ఇది వంజరం అంటే పాంప్లెట్ అండి. పాంప్లెట్ కాదండి ఇది. దీన్ని ఏమంటారంటే వంజరం అనే అంటాం మనం. దీనికి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఏరియాలో ఒక పేరు ఉంటుంది. వీటిని కోలాసులు అంటారు, బాగా టేస్ట్గా ఉంటాయి. ఇవి మొయ్య చేపలు చూడండి. దీన్ని చందమామ బేడ్స్లు అంటారండి. చిన్నవి చూస్తున్నారు కదా.
పళ్ళు. శంకరాలు ఇవి వరి పన్నలు అంటారు, కొంతమంది కచ్చాళ్ళు అని కూడా పిలుస్తారు. ఎంతమ్మా అయ్యా? 150కి వేస్తావా? వీసి 150కి వేస్తావా? 2 వీసులు వేసుకుంటా. 2 వీసులు వేసుకుంటా. ఇవి తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను. ఇవి బొచ్చులు. కొరమేళ్ళు పెద్ద సైజు కేజీ ఉంటాయి. ఇది ఈజల్ల మొన్న తిన్నా నేను, ఎక్సలెంట్ టేస్ట్ ఉంది. ఫైనల్గా మార్కెట్ నుంచి తెచ్చేసామండి. ఫిష్ తెచ్చాను. ఇది సీ ఫిష్, దీన్ని వరి పన్నలు అంటారు. డ్రై ఫిష్కి ఎక్కువగా ఫస్ట్ క్వాలిటీ ఇదేనండి. డ్రై ఫిష్ టేస్ట్గా ఉండేది కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ చేప. డ్రై ఫిష్లో కొన్ని తాటాకు చేపలు కూడా ఉంటాయి, దానికంటే కొంచెం కన్నుండే. ఈ కన్నుండే చేపల్లో ఇవి బాగుంటాయి. ఈ తాటాకులు కూడా దొరుకుతాయి, కానీ ఇది బాగుంటుంది టేస్ట్కి. కటింగ్ చేస్తే నేను ఎలా కట్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా నీట్గా మొత్తం కట్ చేస్తాను. కట్ చేసిన తర్వాత దీనిపైన పొలుసు కూడా తీసేస్తాను. అది కూడా ఎలా తీస్తాను చూపిస్తాను మీకు. ఈ విధంగా అన్నీ కట్ చేసుకుంటానండి. ఫస్ట్ రెక్కలు ఇవన్నీ తీసేస్తే నీట్గా వస్తుంది. తర్వాత పొలుసు అనేది తీసేస్తాను. ఇది సండే రోజు అయితే కర్రీకి కూడా తీసుకెళ్తూ ఉంటారు. 250 రూపీస్, 200 రూపీస్. ఈరోజు మీరు చూశారు కదా, మనకు ఒక వీసా అంటే 1.5 కేజీ 1.5 కేజీ 150కి ఇచ్చింది. అంటే కేజీ 1 కిలో వచ్చి 100 రూపీస్ పడింది. ఇలా చీప్గా ఉన్నప్పుడు తీసుకొని మనం చేసుకుంటే ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఓపిక కావాలి. ఒకరోజు ఏదో ఒక రోజు తెచ్చుకొని చేసుకొని. ఇప్పుడు నాకంటే ఇక్కడ టెర్రస్ ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి చాలా ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ ఎవరు అబ్జెక్షన్స్ పెట్టరు. అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకైతే కొంచెం కష్టంగా ఉంటుంది. అపార్ట్మెంట్లో అయినా నేను టెర్రస్లో ఉన్నాను కాబట్టి నాకు వీలవుతుంది. చేశాను. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే దీన్ని పులుసు తీసుకుంటాను. ఎలా తీస్తాను చూడండి.
విధంగా నీట్గా పులుసు చేశాను. ఇప్పుడు అన్ని చేపలు ఇదే విధంగా తీసేసుకుంటాను. చూడండి, అంతా గీకేసాను. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. కంప్లీట్గా పులుసు లేకుండా నీట్గా వచ్చేసింది చేప, ఎటువంటి పులుసు లేదు. ఇప్పుడు నేను కట్ చేస్తాను. ఎలా కట్ చేస్తాను చూడండి. చేపల్లో ఇది ప్రత్యేకం అండి. దీన్ని పువ్వు అంటారు. ఇది చూడండి ఒకసారి. ఇది చాలామంది తింటారు. కూరల్లో వేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ చేపల్లో ఇది ప్రత్యేకం అనమాట. ఇది ఒక్కటి తీసేస్తారు. ఇదంతా వేస్ట్ తీసేసి వీటిని మాత్రం వండుకుంటారు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నీట్గా వచ్చేసింది. చూశారు కదా, నీట్గా వచ్చేసింది. ఇప్పుడు ఇదే విధంగా అన్నీ నేను కట్ చేసేస్తాను.
ఫైనల్గా కట్ చేశాను. ఇప్పుడు దీన్ని నీట్గా వాష్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, ఈ విధంగా కంప్లీట్గా వేస్ట్ మొత్తం తీసేసాను. మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు. నేను చేశానని మీరు చేయాలని రూల్ ఏం లేదు. మార్కెట్లో కూడా మీరు ఈ విధంగా కట్ చేయించుకొని ఇంటికి తీసుకొచ్చి వాష్ చేసుకొని బాగా డ్రై ఫిష్ కింద ఎలా వేయాలో కూడా చూపిస్తాను నేను. అక్కడ వేసుకుంటారు కానీ ఈ విధంగా వాటర్ లేకుండా ఈ విధంగా నీట్గా కడిగేసిన తర్వాత తీసుకోవాలి. ఇది నేను కంటైనర్ తీసుకున్నాను. యాక్చువల్గా వాళ్ళు పట్టపొళ్ళు అయితే తొట్టిలుగా కట్టుంటారు. ఈ సిమెంట్ తొట్టిలు వాటిలో వేసేస్తారు. అంటే వాళ్ళు ఇవన్నీ ఇంత ఇదిగా క్లీన్ చేయరు. ఊరికే కట్ చేసేది దాంట్లో వేసేస్తారు. ఆ డస్ట్ మొత్తం దాంట్లో ఉండేవి అన్నీ అలాగే ఉంటాయి. ఇప్పుడు నేను చేసిన చేపని ఇట్టే ఫ్రెష్గా మామూలుగా ఫ్రై చేసుకునే వాళ్ళు ఉంటారు, కూరల్లో వేసుకునే వాళ్ళు ఉంటారు, అలాగే వేయించుకొని కాల్చుకొని తినేవాళ్ళు కూడా ఉంటారు. ఈ విధంగా కంటైనర్ తీసుకున్నాను ఎంటీగా. ఈ విధంగా కల్లుప్పు తీసుకున్నాను. కల్లుప్పు అంటే లావుగా ఉంటుంది కదండి, ఆ కల్లుప్పు ఫస్ట్ ఇలా వేసుకుంటాను. మరీ ఎక్కువ ఉప్పు వేయకూడదు, మరీ ఉప్పగా అయిపోతుంది. కానీ లిమిటెడ్ సాల్ట్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాను నేను. టోటల్గా సాల్ట్ అయితే ఇప్పుడు వేసేసాను. దీన్ని మనం 24 అవర్స్ ఈ కంటైనర్లో అట్టే నానబెట్టేస్తాము. 24 అవర్స్ తర్వాత దీంట్లో మొత్తం నీట్గా వచ్చేస్తుంది. వాటర్ బయటకు వచ్చేస్తుంది. ఉప్పు పీల్చుకొని వాటర్ బయటకు వచ్చేస్తుంది. అది చూపిస్తాను మీకు. ముందు దీన్ని కంటైనర్ని నేను ఎత్తి పెడుతున్నాను. ఈరోజు సెకండ్ డే. 24 అవర్స్ ఫిష్ని నేను నానబెట్టేశాను. చూడండి, ఇటు వేస్ట్ వాటర్ వచ్చేస్తుంది. ఈ వేస్ట్ వాటర్ని అంతా మనం కిందకు తొలిచేసి ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకుంటాను.
ఈ విధంగా ఫ్రెష్గా వచ్చేసింది చూడండి. ఇప్పుడు దీన్ని ఎండలో ఆరేస్తాను. ఆరేద్దాం. ఈ విధంగా కవర్స్ వేసుకున్నాను నేను, ప్లాస్టిక్ కవర్స్, అంటే కింద మట్టి అవి తగలకుండా. ఆరేసుకున్నాను. ఇది మనం జనరల్గా ఏంటంటే 2 డేస్ ఆరాలి. అంటే ఈ విధంగా ఈరోజు వేసుకున్నాను, మళ్ళీ రేపు వేసుకుంటాను, మొత్తం డ్రై అయిపోతుంది. ఇంకా దానికంటే ఎక్కువ రోజులు పెట్టామనుకోండి ఇది బాగా టైట్ అయిపోయి ఇదిగా ఉంటుంది. ఈ విధంగా 2 డేస్ ఆరేసుకొని ఈరోజు రేపు ఈ 2 రోజులు ఆరేసేసుకొని ఇది ఈరోజు ఇలా ఫ్రంట్ సైడ్లో పెట్టాను, రేపు తిప్పి పెడతాము. అప్పుడు ఏంటంటే మొత్తం ఆరిపోద్ది, డ్రై అయిపోద్ది. డ్రై అయిపోయినాక కట్ చేసి ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేయవచ్చు. ఎటువంటి నీసు వాసన, స్మెల్ అలాంటివి ఏమి ఉండవు. ఓకేనా? నాకు కూడా మీకు చూపిస్తాను నేను. ఇది ఫ్రంట్ సైడ్ అంతా డ్రై అయిపోయింది ఫ్రెండ్స్, చూడండి. ఇదంతా డ్రై అయిపోయింది, ఏమీ లేదు. ఇప్పుడు నేను తిరగదిప్పి పెడతాను. టోటల్గా తిప్పి పెట్టేశాను. ఇది కూడా ఈ ఒక్కరోజు డ్రై అయిపోతే ఇక మనం తీసేసి కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసేయచ్చు. ఫ్రిడ్జ్లో అంటే డీ ఫ్రిడ్జ్లో కాదండి, మామూలుగా జనరల్గా మనం పెట్టుకుంటాం కదండి, బాక్స్లో డబ్బాలో స్టోర్ చేసి దీన్ని పెట్టేసుకోవచ్చు. ఇది మొత్తం డ్రై అయిన తర్వాత ఫైనల్గా మీకు మళ్ళీ చూపిస్తున్నాను. ఫైనల్గా ఫిష్ మొత్తం బాగా డ్రై అయిపోయింది ఫ్రెండ్స్, చూడండి. కంప్లీట్గా డ్రై అయిపోయింది. ఇది 3rd డే. ఇప్పుడు నేను తీసేస్తాను. ఫైనల్గా తీసేసాను, ఎండబెట్టి అయిపోయింది. ఒకసారి చూడండి, కంప్లీట్గా ఆరిపోయింది. ఇప్పుడు దీన్ని నేను కట్ చేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఇందాక చెప్పాను కదా, ఆ విధంగా మామూలుగా డీప్ ఫ్రిడ్జ్లో కాకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఏదైనా కంటైనర్లో, చిన్న కంటైనర్లో వేసుకొని ముక్కలు స్టోర్ చేసుకుంటాను. మీకు కావాల్సినప్పుడు, మనకు కావాల్సినప్పుడు తీసుకొని ఫ్రై చేసుకోవటమో, కర్రీస్లో వేసుకోవటమో చేస్తాను. ఈ విధంగా ఇదే ప్రాసెస్లో మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఎక్సలెంట్గా
ఉంటుంది క్వాలిటీ. ఇంట్లో వాళ్ళు కూడా ఈ బయట నుంచి తీసుకొచ్చి దాన్ని గందరగోళం పట్టడం కంటే కూడా ఇలా చేసుకోవడం బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ కొత్త వంటకం చూపించాను, ఎలా చేయాలనేది చూపించాను మీకు. ఎండు చేపలని డ్రై ఫిష్ ఎలా చేసుకోవాలనేది. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలండి. నమస్తే.